అనంతపురం జిల్లా రాయదుర్గం పురపాలక సంఘం పరిధిలో 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని పలు వార్డులలో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన పరిశీలించారు. నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతను ప్రజలు అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గం పురపాలక సంఘం పరిధిలోని పలు వార్డులలో 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా ఇప్పటికే దాదాపు పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొన్నింటిని ఈరోజు పరిశీలన చేయడం జరిగింది. 3 సిమెంట్ రోడ్లను చూసాం. ప్రజలందరూ కూడా చాలా ఆనందపడతా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం. మీరు వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ బాగుపడుతున్నాయనే ఆనందం వాళ్ళల్లో వ్యక్తమవుతా ఉంది. ఇదే సందర్భంలో కనేకల్లు నుంచి రాయదుర్గం వరకు ఉన్న ప్రధాన పైప్ లైన్ మరమ్మతులకు అట్లాగే మోటార్ల కొనుగోలుకు 40 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. మరో 30 లక్షల రూపాయల ఖర్చుతో ఇప్పటికే పైప్ లైన్ పనులు కూడా చేశాం. మొత్తం మీద 10 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. మరో 3 కోట్ల రూపాయలు అంటే ఇందులోనే దాదాపు 7-8 కోట్ల రూపాయల పనులు ఇప్పటికే 70-80% పూర్తయ్యాయి. మరో 3 కోట్ల రూపాయల పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇవన్నీ రాయదుర్గం ప్రజల అవసరాలు తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అభివృద్ధి బాట పడతాయి పల్లెలు పట్టణాలు అని నిరూపించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 20 నెలల కాలంలో